ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ క్యాలెండర్ లెక్కలు చేయడం ఎలా. ఏదైనా సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉండును. అంటే 52 వారాల ఒక రోజు. ఏదైనా లీప్ సంవత్సరంలో 365 రోజులు ఉండును. అంటే 52 వారాల 2 రోజులు. ఇవ్వబడిన సంవత్సరం లీప్ సంవత్సరం కావాలన్నా ఆ సంవత్సరంలోని చివరి 2 అంకెలను 4చే భాగించవలెను. శతాబ్దంలో మొదలయ్యే సంవత్సరంలో ఇచ్చిన ఎడల దాన్ని 400 చేత భాగించవలను. లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉండును. సో ఫ్రెండ్స్, మనకి ఈ క్యాలెండర్ లెక్కలు చేయడానికి ముఖ్యమైనవి సెంచరీ కోడ్, అంటే శతాబ్దాల కోడ్లు నేర్చుకోవాలన్నమాట. అదే ఫస్ట్ డే కోడ్ అనగా వారం యొక్క కోడ్. అది శనివారం 0 అనుకుంటామండి, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6 అనుకుంటామండి. ఇంకా సెంచరీ కోడ్ అంటే శతాబ్దం కోడ్, అంటే సంవత్సరం యొక్క కోడ్. అయితే సంవత్సరం యొక్క కోడ్ 1500 నుంచి 1599 సంవత్సరం వరకు 0 అనుకుంటామండి. తర్వాత 1600 సంవత్సరం నుండి 1699 సంవత్సరం వరకు 6 అనుకుంటామండి. 1700 నుండి 1799 సంవత్సరం వరకు 4 అనుకుంటామండి. 1800 నుండి 1899 వరకు 2 అనుకుంటామండి. 1900 నుండి 1999 0 అనుకుంటామండి. 2000 నుండి 2099 వరకు అయితే 6 అనుకుంటామండి. 2100 నుండి 2199 4 అనుకుంటామండి. 2200 నుంచి 2299 వరకు 2 అనుకుంటామండి కోడ్. 2300 సంవత్సరం నుండి 2399 వరకు 0 అనుకుంటామండి. అయితే ఇక్కడ మంత్ కోడ్ వచ్చేసరికండి జే అంటే జనవరి అండి, జనవరి 1 అనుకుంటామండి. ఫిబ్రవరి 4 అనుకుంటామండి. ఎం అంటే మార్చి 4 అనుకుంటామండి. ఏప్రిల్ 0, మే 2, జూన్ నుంచి 5 అనుకుంటామండి కోడ్ 5, జూలై 0 అండి, ఆగస్టు 3, సెప్టెంబర్ అంటే 6 అండి కోడ్ 0, అక్టోబర్ అంటే 1 అండి, అక్టోబర్ అంటే 1, నవంబర్ 4 అనుకుంటామండి మంత్ కోడ్. డిసెంబర్ అనేది మంత్ కోడ్ 6 అండి. అయితే మనం ముఖ్యంగా ఈ సెంచరీ కోడ్ అనేది కంటెస్ట్ ఎత్తుకోవాలండి. ఈ క్యాలెండర్ లెక్కలు చేయాలంటే ముఖ్యంగా ఈ డే కోడు, సెంచరీ కోడు, మంత్ కోడ్ ఇవన్నీ కంటెస్ట్ పెట్టాలండి. అయితే ఇప్పుడు సూత్రం తెలుసుకుందాం. క్యాలెండర్ లెక్కలకి ఒక పద్ధతి సూత్రం ఉంటుందండి. అదేంటంటే డే ఈక్వల్ టు డేటు, మనకి ఇచ్చిన డేటు ప్లస్ మంత్ కోడు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఈ సెంచరీ కోడ్, సెంచరీ ఉన్నాయి కానీ ఈ సెంచరీ కోడ్ ఇవన్నీ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీఫ్ ప్లస్ నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్ బై 7. వారంకి 7 రోజులు కాబట్టి బై 7తో డివైడ్ చేస్తామండి. ఏదైనా ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏప్రిల్ 13, 2011 నాడు ఏమి వారము? డేటు 13 ఇచ్చారు కానీ మనకి. మంత్ కోడ్, ఇక్కడ మంత్ కోడ్ వచ్చేసరికి ఏప్రిల్ అనుకున్నాం కదండి. ఇక్కడ మంత్ కోడ్ ఏప్రిల్ చూడండి 0 చూసారు కదండి, 0 మంత్ కోడ్ ఏప్రిల్. ఆ 0 అనేది ఇక్కడ వేస్తామండి మంత్ కోడ్ అనేది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే అక్కడ మనకి ఇచ్చిన సంవత్సరంలో లాస్ట్ చివరి 2 అంకెల్ని ఇక్కడ వేయాలండి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనే దగ్గర. నెంబర్ ఆఫ్ లీప్ అనేసరికి ఇచ్చిన సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే 11 అనేది 4చే భాగించాలండి. అంటే ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 అంకెలను 4చే భాగించవాలండి. మరి భాగించగా నెంబర్ ఆఫ్ లీఫ్ అనేది 2 వస్తుందండి. నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్
శతాబ్ది కోడ్ అండి. నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్ అంటే నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్ అంటే ఇక్కడ 2011 మనకి ఇచ్చారు కదండి. 2011 ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. 2099 అంటే 6 అండి సెంచరీ కోడ్. సో 6 వేసుకున్నామండి ఇక్కడ. ఇప్పుడు డే ఈక్వల్ టు డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీఫ్ ప్లస్ నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్ బై 7. అయితే మనం ఇక్కడ చూడండి 13 ప్లస్ 0 ప్లస్ 11 ప్లస్ 2 ప్లస్ 6 బై 7 32/7. దీన్ని డివైడెడ్ 7 చేత 32ని భాగరించాలండి. భాగరించగా 28 ఇంటూ 28 4 అండి. 4 మిగులుతుందండి. అంటే 4 28 ఇంకా 4 మిగిలింది కదా 32కి. 28 పక్కన 4 బ్రాకెట్లు వేస్తామండి. అప్పుడు 4 అక్కడ డే కోడ్లో చూస్తామండి. 4 ఎక్కడ బుధవారం. చూడండి ఆన్సర్ వచ్చేసి మనకు బుధవారం వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.